ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన ఆల్రౌండర్లలో ఒకరైన హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టును వీడనున్నట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి హార్దిక్ నిరంతరం తీవ్రమైన ఒత్తిడిని, అభిమానుల నుంచి విమర్శలను ఎదుర్కొంటూనే ఉన్నాడు. కెప్టెన్సీ ఒత్తిడితో పాటు వ్యక్తిగత ప్రదర్శనపై పడుతున్న ప్రభావాన్ని తట్టుకోలేకే అతడు ముంబై ఫ్రాంచైజీని వీడాలనే కఠిన నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో ట్రేడ్ డీల్ లో భాగంగా హార్దిక్ ను తమ జట్టులోకి తెచ్చుకునేందుకు ఐపీఎల్ లోని ఏకంగా 7 ఫ్రాంచైజీలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ మినహా మిగిలిన అన్ని జట్లు ఈ స్టార్ ఆల్రౌండర్ ను దక్కించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రేస్ లో చెన్నై సూపర్ కింగ్స్ అందరికంటే ముందంజలో ఉండగా కేకేఆర్ కూడా గట్టి పోటీ ఇస్తోంది. వీరితో పాటు రాజస్థాన్ రాయల్స్ సైతం హార్దిక్ పాండ్యా కోసం తెర వెనుక ముమ్మర ప్రయత్నాలు సాగిస్తోందని తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ ప్రస్థానాన్ని పరిశీలిస్తే 2015లో ముంబై ఇండియన్స్ తరఫునే అతడు లీగ్ లోకి అరంగేట్రం చేసి 2021 వరకు ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత 2022లో కొత్తగా వచ్చిన గుజరాత్ టైటాన్స్ జట్టు హార్దిక్ ను కొనుగోలు చేసి తమ జట్టుకు సారథిగా బాధ్యతలు అప్పగించింది. కెప్టెన్ గా తొలి సీజన్ లోనే గుజరాత్ టైటాన్స్ కు ఐపీఎల్ ట్రోఫీని అందించి హార్దిక్ తన నాయకత్వ పటిమను ప్రపంచానికి నిరూపించాడు. అయితే గుజరాత్ లో 2 అద్భుతమైన సీజన్ల అనంతరం ఒక పెద్ద ట్రేడింగ్ డీల్ ద్వారా అతడు మళ్లీ ముంబై ఇండియన్స్ కు తిరిగొచ్చి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. కానీ ముంబై జట్టుకు రెండోసారి కెప్టెన్ గా వ్యవహరించిన కాలంలో హార్దిక్ ఆశించిన ఫలితాలను రాబట్టలేక పూర్తిగా విఫలమయ్యాడు. అతడి నాయకత్వంలో ఆడిన 3 సీజన్లలో ముంబై ఇండియన్స్ వరుసగా 10వ, 3వ, 9వ స్థానాలతో ముగించి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ పేలవ ప్రదర్శనల కారణంగా జట్టు మేనేజ్మెంట్ తో పాటు హార్దిక్ పై కూడా తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు కండరాల గాయం కారణంగా హార్దిక్ పాండ్యా ఇటీవలే ప్రతిష్టాత్మకమైన ఇంగ్లాండ్ పర్యటనకు సైతం దూరమవ్వాల్సి వచ్చింది. గాయాల నుంచి త్వరగా కోలుకొని ఫిట్నెస్ ను కాపాడుకునేందుకు హార్దిక్ కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై బెంగళూరులోని బీసీసీఐనే తన శాశ్వత శిక్షణ కేంద్రంగా మార్చుకోవాలని అతడు గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. సాధారణంగా భారత క్రికెటర్లు కేవలం గాయాల చికిత్స కోసం లేదా ఫిట్నెస్ పరీక్షల కోసమే ఈ జాతీయ శిక్షణా కేంద్రాన్ని సందర్శిస్తూ ఉంటారు. కానీ హార్దిక్ మాత్రం బెంగళూరులోనే ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ సమీపంలో ఒక నివాసాన్ని అద్దెకు తీసుకొని అక్కడే స్థిరపడాలని భావిస్తున్నాడు. జాతీయ జట్టుకు, దేశవాళీ క్రికెట్ కు లేదా ఐపీఎల్ కు మ్యాచ్లు లేని ఖాళీ సమయంలో అతడు పూర్తిగా బెంగళూరులోనే ఉంటూ శిక్షణ పొందనున్నాడు. ముంబైలోని లోయర్ పరేల్ నివాసం నుంచి ప్రతిరోజు శిక్షణా కేంద్రానికి ప్రయాణించడం శారీరకంగా ఇబ్బందిగా మారడంతోనే హార్దిక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి.